హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను బెంగళూరులోని వండర్లాకి వచ్చాను. ఈ వండర్లాలో చాలా అడ్వెంచరస్ రైడ్స్, వాటర్ రైడ్స్ ఉన్నాయంట. దీంతో మనం చాలా బాగా చిల్ అవ్వచ్చు. లోపల ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి గేమ్స్ ఆడుకోవచ్చో ఒకసారి మనం చూద్దాము. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం రండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము టికెట్ తీసుకోవడానికి. ఇలా ఎంట్రన్స్తో బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ తోటి. మా పిల్లలు మీ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు. హాయ్. ఇక్కడ చాలా వాటర్ రైడ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఆ వాటర్ రైడ్స్ కోసం కంపల్సరీ మనం స్విమ్ సూట్ కంపల్సరీ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి స్విమ్ సూట్ అనేది ఈ వండర్లా ఎంట్రన్స్లోనే దొరుకుతుంది. చాలా షాప్స్ ఉంటాయి. ఇవి నేను జస్ట్ కొన్నే తీసాను, కానీ దారి పొడవునా 2 కిలోమీటర్స్ రేంజ్ నుంచే ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయి అన్నమాట. మనకు నచ్చిన స్విమ్ సూట్ మనం బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద వండర్లా. సో దిస్ ఈస్ ద మెయిన్ గేట్. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్స్ రెండు ఉంటాయి ఇక్కడ. ఈ వండర్లా టైమింగ్స్ ఏంటంటే 11 AM to 6 PM. వాటర్ రైడ్స్ అయితే 6 PM షార్ప్గా అయిపోతాయండి, తర్వాత అలౌ చేయరు. కానీ మిగతా అడ్వెంచరస్ రైడ్స్ మాత్రం 6:30 వరకు కూడా అలౌ చేస్తారు. సో మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్తున్నాము. పార్కింగ్ జోన్లోకి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ రేంజ్లో దారి పొడవునా ఇట్లా గ్రీనరీ తోటి, మొత్తం చెట్లతోటి నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇలా బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి, ఇట్లా వండర్లా బస్సెస్. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా, కంఫర్ట్గా ఉంటుంది. సో నో వర్రీస్ అబౌట్ పార్కింగ్. వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత మనము కొంచెం లోపలికి నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వండర్లా ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. లోపలంతా కూడా ఇలా వండర్లా వాళ్ళు స్టాల్స్ పెట్టి ఉంటారు. ఇక్కడ మనకు సెల్ పౌచెస్, అంటే సెల్ ఏమీ తడవకుండా, పాడవకుండా ఇలా పౌచెస్ దొరుకుతాయి. స్విమ్ సూట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు, కాకపోతే రేట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వాటర్ మిలాన్ థీమ్ తోటి వీళ్ళు ఎంత బాగా ఇది డెకరేట్ చేశారు ఎంట్రన్స్లో. మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఇలా వీళ్ళు వాటర్ మిలాన్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఇది మొత్తం థర్మాకోల్ తోటే చేశారు. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఐ లవ్ వండర్లా అని చెప్పేసి ఉంటుంది. ఫొటోస్ బాగా స్టిల్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వండర్లాకి వచ్చే విజిటర్స్ అందరికీ కూడా ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పిల్లలు వాళ్ళు వేసే డప్పుకి డ్యాన్స్ కూడా వేస్తున్నారు. చూస్తున్నారు కదా, పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత చాలా ఈవెంట్స్ తోటి వీళ్ళు గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. చూడండి, ఇలా వీళ్ళు మనకు చాలా ఈవెంట్స్ తోటి వెల్కమ్ చెప్తారు విజిటర్స్కి. ఇవే కాదు, చాలా ఈవెంట్స్ ఉంటాయి. నేను చాలా తక్కువ ఈవెంట్స్ని క్యాప్చర్ చేశాను, బట్ చాలా ఈవెంట్స్ అనేవి వీళ్ళు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ చేస్తారు. వీళ్ళు చేసే ఫీట్స్ అన్నీ చూస్తుంటే నాకు సర్కస్కి వెళ్ళినట్టు అనిపించింది, అంత బాగా చేస్తున్నారు. వీళ్ళు చేసే స్టంట్స్ పిల్లల్నే కాదు, పెద్దల్ని కూడా చూపు తిప్పుకోనికుండా చేస్తాయి. అండ్ వీళ్ళు చేసే ఫీట్స్కి క్లాప్స్ కొట్టకుండా ఉండలేము, అంత బాగా చేస్తున్నారు. ఇక్కడ లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. సో మన బిలాంగింగ్స్ అన్నీ కూడా లాకర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ వరకు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు సేఫ్గా. ఇలా లాకర్ తీసుకున్న వాళ్ళకి ఇలా ఒక వాచ్ అనేది ఉంటుంది. ఈ వాచ్కి స్కాన్ చేస్తే లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. టికెట్ బుకింగ్కి ఒక జోన్ అండ్ లాకర్ కీస్కి ఇంకొక జోన్లో లైన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అన్ని తీసుకోవాలి.
మనకు కొంచెం 11 కంటే 11కి వెళ్ళకుండా ఒక 10కి వెళ్తే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేసిన విధంగా అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయన్నమాట. సో వీల్ చైర్, ఫాస్ట్ ట్రాక్ టికెట్, రెస్టింగ్ లాంచ్, ప్రేయర్ రూమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు టికెట్ అనేది ఆన్లైన్లో తీసుకోవచ్చు. ముందే 2 days ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో అయినా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు క్యూలో నిలబడి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడ పిల్లలకి వెల్కమ్ చెప్పడానికి స్పెషల్గా కార్టూన్ గెటప్స్ వేసుకొని మరి వీళ్ళు ఇక్కడ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వండర్లా అనగానే మొదట మనకు గుర్తొచ్చే 2 ఇంపార్టెంట్ రైడ్స్, ట్రైన్ రైడ్ అండ్ రోలర్ కోస్టర్. ఇది ట్రైన్ రైడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రైడ్ ఇన్ వండర్లా. చాలామందికి ఇష్టమైన రైడ్. ఇలా అట్ ఏ టైమ్ ఒక 12 మెంబర్స్ ఈ ట్రైన్లో వెళ్ళొచ్చు. ఇలాంటి ట్రైన్స్ వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి. చాలా వెయిటింగ్ ఉంటుంది, 1/2 hour పైన పడుతుంది కొంచెం రష్ ఉన్నప్పుడు వెళ్తే. ఎందుకంటే ఈ రైడ్ ద మోస్ట్ అవైటింగ్ అండ్ డిమాండింగ్ రైడ్. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టంగా ఉంటుంది ఈ రైడ్ వెళ్ళడము. మనం క్యూలో ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు అనుకుంటే 12:30కే ఈ రైడ్కి వెళ్ళటం మేలు. ఎందుకంటే వాటర్ రైడ్స్ అన్నీ కూడా 12:30కే ఓపెన్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తే మనము టైం సేవ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా వాటర్ రైడ్స్ తర్వాత అయినా మనం వెళ్ళొచ్చు, ఎందుకంటే వాటికి అంత రష్ ఉండదు. ఈ ట్రైన్ అందరూ ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా స్లోప్గా పైనుంచి కింద పడ్డట్టు మనకు ట్రైన్ అనేది ఫాల్ అవుతుంది. అండ్ ఒక బ్రిడ్జ్లో నుంచి ట్రైన్ వస్తే వాటర్ ఎలా అయితే ఎగురుతాయో అలా ఎగురుతాయి, వాటర్ బుషీగా వస్తాయి. సో చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రైన్ వెళ్ళే వాళ్ళకేమో అడ్వెంచరస్గా ఉంటుంది, చూసే వాళ్ళకి అది చాలా సింపుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే ఒళ్ళు జారినట్టుగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో, ఆ వాటర్ అలా బుషీగా పడుతుంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇది చూసే మా పిల్లలు వండర్లాకి వెళ్ళాలి వెళ్ళాలి అని అడిగారు. చాలా బాగుంది రైడ్. నెక్స్ట్ ద మోస్ట్ అడ్వెంచరస్ రైడ్ ఏంటంటే టవర్ అండ్ స్కై వీల్. ఈ టవర్ మనకి 14 stories హైట్లో ఉంటుంది. అంటే ఎంత ఎత్తులో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ స్కై వీల్ మనము ఇలా లిఫ్ట్లో వెళ్ళాలి. లిఫ్ట్లో ఇప్పుడు మనం వెళ్తున్నాము. 14వ అంతస్తుకి వెళ్ళి మొత్తం వండర్లా అంతా చూడబోతున్నాము. 14 stairs నుంచి చూడడం అంటే వామ్మో అసలు మామూలు విషయం కాదు, కళ్ళు తిరుగుతాయి. నేను ఎప్పుడూ అలా చూడటం అనేది నాకు ఫస్ట్ టైం ఇది. కానీ ఇంకా అందరితో పాటు మనం కూడా అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళాను. ఇప్పుడు మనము చూస్తున్నారు కదా పైకి వచ్చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏమని రాశారంటే స్కై వీల్ మీరు బర్డ్స్ వ్యూ లాగా పైనుంచి అన్నీ ఎంజాయ్ చేయొచ్చు వండర్లాని చూసి అని చెప్పి రాసుంది. హే ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. వావ్ చాలా బాగుంది కదా వ్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ వేవ్ పూల్ జరుగుతుంది. అదే రోజుకు 6 times వేవ్ పూల్ జరుగుతుందండి ఇక్కడ. వావ్ ఇక్కడ చూడండి మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా ఎంత గ్రీనరీగా ఉందో. చాలా హైట్లో ఉన్నాం కాబట్టి చాలా మంచి గాలి అండ్ స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా స్కై వీల్. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద క్లాక్. ఈ క్లాక్ మనకు కింద వరకు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ద మోస్ట్ అడ్వెంచరస్ రైడ్ ఆఫ్ వండర్లా. ఇది కొత్తగా పెట్టారు వండర్లాలో. ఇక్కడ మనం ఇలా పట్టుకొని నిలబడితే ఆ గ్లాస్ అనేది బెండ్ అవుతూ ఉంటుంది కొంచెం కొంచెము. అప్పుడు మనం పైనుంచి కిందకు దూకినట్టుగా ఫీలింగ్ వస్తుంది. చూసారా, వాళ్ళు స్విచ్ నొక్కంగానే ఇలా గ్లాస్ అనేది కొద్ది కొద్దిగా వంగుతుంది. వామ్మో నిజంగా దూకితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగే కలుగుతుంది. అందుకని నేను వెళ్ళలేదు. వేరే వాళ్ళు ఇది రైడ్ చేసేటప్పుడు చాలా భయపడి గట్టిగా అరిచారు భయంతో.
మా అమ్మాయి అయితే ధైర్యంగా వెళ్ళింది. నేను అడిగాను, నీకు భయం వేయలేదా అని. స్టార్టింగ్లో భయం వేసిందంట, కానీ తర్వాత ఏం అనిపించలేదు, బాగానే ఉందనింది. నేనైతే తనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాను, నేనే వెళ్ళలేదు కానీ నువ్వు వెళ్ళావని చెప్పేసి. తను నవ్వింది. చూసారు కదా, పైనుంచి మొత్తం రైడ్స్ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి ఈ స్కై వీల్ దగ్గర నుంచి. చాలా బాగుంది వ్యూ మాత్రము. ఇది ఒక ల్యాండ్ రైడ్. ఇది చాలా బాగుంటుంది. చూడ్డానికి ఇంత స్పీడ్గా తిరిగినట్టు అనిపిస్తుంది కదా, కానీ మనం ఎక్కినప్పుడు చూసినంత స్పీడ్ అనిపించదు. కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ రైడ్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంకొక రైడ్. మా పిల్లలు హాయ్ చెప్తున్నారు చూడండి. ఈ రైడ్ ఏంటంటే రౌండ్గా తిరగదు. వన్ సైడ్ ఒకసారి తిరుగుతుంది అండ్ ఇంకొక సైడ్ ఇంకోలాగా తిరుగుతుంది, ఇంకొకసారి తిరుగుతుంది. ఇలా ఒక్కొక్క సైడ్ కొన్నిసార్లు తిరిగి ఇంకొక సైడ్ తిరుగుతూ అలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా తిరిగి స్టాప్ అయిపోతుందో. అలాగే మళ్ళీ తిరిగి ఫాస్ట్గా తిరుగుతుంది, మళ్ళీ స్లోగా స్టాప్ అయిపోతుంది. కొంచెం భయం వేస్తుంది ఇది. ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలా ఉంటే మాత్రము ఇలాంటి రైడ్స్ అవాయిడ్ చేయటమే మేలు. దయచేసి రిస్క్ తీసుకోవద్దండి. నెక్స్ట్ ఇక్కడ కార్ డాషింగ్ కూడా ఉంది. సో ఇది మనం పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు హ్యాపీగా. ఈ రైడ్ చాలా బాగుంటుంది. పైనుంచి చూస్తే మొత్తం వండర్లా కనిపిస్తుంది. ఈ రైడ్ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అయితే పిల్లల్ని సపరేట్గా పంపించకుండా పెద్దవాళ్ళు కూడా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే పై వరకు వెళ్తుంది ఇది. సో భయం అయ్యేదు, కాకపోతే పెద్దవాళ్ళు ఉంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. సో మా అమ్మాయితో పాటు నేను కూడా వెళ్ళాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము హాయ్ కూడా చెప్తున్నాం చూడండి. సో ఇలా పైకి వెళ్తుంది, మొత్తం మనకు వండర్లా వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. చాలా హైట్ వెళ్తుంది ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనుషులకు ఇలా బొమ్మల వేషాలు వేసి ఊరేగింపులాగా తీసుకెళ్తున్నారు. ఇలా వీళ్ళు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేస్తారు. ఇలా ఒక ఈవెంట్ లాగా చేస్తారు, అందరూ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా ల్యాండ్ రైడ్సే. ఈ రైడ్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్పీడ్గా వెళ్ళి జిగ్జాగ్ మేనర్లో ఆగిపోతుంది. చాలా బాగుంటుంది. నాకైతే అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది. ఇలా వెనక్కి ముందుకి ర్యాండమ్గా తిరుగుతూ ఉంటుంది రైడ్. ముందుకు ఒకసారి ఇట్లా తోసినట్టుగా ఉంటుంది, వెనక్కి ఒకసారి మళ్ళీ తోసినట్టుగా అనిపిస్తుంది, అలాగనమాట. మొత్తం ర్యాండమ్గా ఇలా జిగ్జాగ్ మేనర్లో తిరుగుతూ ఉంటారు. ఇలా నైట్ వ్యూలో కూడా రైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. 7 వరకు అయితే అలౌ చేస్తారు. వాటర్ రైడ్స్ అన్నీ కూడా 6కే బంద్ చేస్తారు. కానీ ఇలా ల్యాండ్ రైడ్స్ మాత్రం 7 వరకు అలౌ చేస్తారు. ఇలా నైట్ వ్యూలో మాత్రం అదిరిపోయింది. రైడ్స్ అన్నీ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇదైతే చాలా థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ రైడ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మొత్తం మనిషినే ఇట్లా ఉల్టా చేసేస్తుంది. పైకి వెళ్ళేసరికి మొత్తం మనం బెండ్ అయిపోతాము, తల కూడా తిరిగినట్లు అనిపిస్తుంది. సో నేను ఈ రైడ్ అయితే ధైర్యం చేయలేదు, మా అమ్మాయి కూడా వెళ్ళలేదు.
ఇక్కడ ఒక సైడున ట్రెక్కింగ్ జోన్ కూడా ఉంది. ఈ ట్రెక్కింగ్ జోన్‌లో మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. ఒక కొండపైకి మనం ఎలాగైతే ట్రెక్కింగ్ చేసామో అలాంటి ఫీలింగ్ మనకి ఇక్కడ ఈ రోప్ ట్రెక్కింగ్ చేసినప్పుడు అనిపిస్తుంది. సో మేము పైకి కొంత దూరమే వెళ్ళాము, మళ్ళీ కిందకొచ్చేసాము. ఎందుకంటే రైడ్స్‌కి టైం అయిపోతుందని చెప్పేసి. కానీ పైకెళ్ళినంత ఈజీగా కిందకి దిగలేకపోయాము. పైకెళ్ళటమే ఈజీ, కిందకి దిగడమే కష్టం అనిపించింది. పాదాలన్నీ కూడా ఒకలాగా నొప్పి అనిపించాయి. సో ఎలాగైతే మేము ఈ ట్రెక్కింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి మేము చేసాము. చూడండి, ఇలా పైకి ఒక కొండ మీదకి ఎలాగైతే వెళ్తామో అలాంటి ఫీలింగే మనకు కలుగుతుంది. నెక్స్ట్ ఇది ద మోస్ట్ అవైటింగ్ అండ్ అడ్వెంచరస్ రైడ్ ఆఫ్ ద వండర్లా, రోలర్ కోస్టర్. ఈ రోలర్ కోస్టర్ కోసం మాకు 45 మినిట్స్ పట్టింది ఛాన్స్ రావడానికి. ఈ రైడ్ చాలా బాగుంటుంది, అట్ ఏ టైం భయం కూడా వేస్తుంది. చూడ్డానికి ఒక హర్రర్ మూవీ లాగా అనిపిస్తుంది. నిజంగా ఇది చాలా చాలా థ్రిల్లింగ్ రైడ్. నాకు ఈ రైడ్ చూసి బ్రహ్మానందమే గుర్తొచ్చాడు, నువ్వు నాకు నచ్చావు సినిమాలో. వావ్! చూసారా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ ఫిషెస్. నాకు ఈ ఫిషెస్ అయితే చాలా బాగా నచ్చాయండి, రంగురంగులుగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనము కిడ్స్ జోన్ దగ్గరికి వచ్చేసాము. అంటే కిడ్స్కి సంబంధించిన ల్యాండ్ రైడ్స్ అనమాట ఇవన్నీ కూడా. చూసారా, మా చిన్నమ్మాయి హాయ్ చెప్తా. యాక్చువల్లీ మా చిన్నమ్మాయి నేను రాను వండర్లాక్ అని చెప్పింది, ఎందుకంటే అన్ని పెద్దవాళ్ళకి సంబంధించిన రైడ్సే ఉంటాయి, నాకేం ఉండవు అని బొంగమూతి కూడా పెట్టుకుంది. కాకపోతే మేము కూడా సరే తను ఒక్కటి మళ్ళీ ఫీల్ అవుతుందని తీసుకెళ్ళాము. కానీ చిన్నమ్మాయికి ఎక్కువ రైడ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకంటే. వాళ్ళకి ఇంకా అసలు రష్ కూడా ఎక్కువ లేరు. పెద్దవాళ్ళ దగ్గర అయితే హాఫ్ అన్ అవర్ మినిమం పట్టింది మాకు రైడ్స్ వెళ్ళడానికి. కానీ చిన్నపిల్లలకి అంత టైం పట్టదు. ఒక రైడ్ అయిపోతేనే వెంటనే ఇంకో రైడ్ స్టార్ట్ చేసేస్తున్నారు వాళ్ళు. చిన్నపిల్లల్ని అయితే ఏమాత్రం భయపడకుండా మనం రైడ్స్ అన్నీ కూడా ఎక్కించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ అండ్ సేఫ్గా ఉన్నాయి. చాలా స్లోగానే తిప్పుతున్నారు అండ్ అవి చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకు మించి పిల్లవాళ్ళకే ఎక్కువ ఉన్నాయి రైడ్స్. మా చిన్నమ్మాయి ఎంజాయ్ చేయలేదేమో అని నేను అనుకున్నాను, బట్ చిన్నమ్మాయి ఎక్కువ ఎంజాయ్ చేసింది రైడ్స్ తోటి పెద్దమ్మాయి కంటే కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇవన్నీ కూడా కిడ్స్ రైడ్సే. ఇలాంటివి చాలా ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. నేను అన్నీ తీయలేదు, కాకపోతే తీసినంత మాత్రాన్ని మీకు చూపిస్తున్నాను. అసలు టైం సరిపోలేదు నాకు ఈ రైడ్స్ అన్నీ వెళ్ళటానికి. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్ము అనే పేరుతో పిలువబడే ఏనుగు. ఇది నిజమైన ఏనుగు కాదు, కాకపోతే ఇది పిల్లల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. వాటర్ తీసుకొని ఊరికే అలా స్ప్రే చేస్తూ ఉంటుంది. ఈ అమ్ము గురించి అదేనండి, ఏనుగు గురించి ఇక్కడ రాశారు చూడండి, అమ్ము లివ్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి. దీని దగ్గర అందరూ సెల్ఫీ తీసుకొని మరీ వెళ్తున్నారు, అంత చక్కగా ఉంది ఏనుగు. ఇక్కడ మీరు చూస్తున్న డక్స్ మాత్రం రియలేనండోయ్, ఇవి నిజమైన డక్సే. దీని పక్కన లోటస్ పాండ్ కూడా ఒకటి ఉంది, చాలా ముద్దుగా చాలా బాగున్నాయి కదా డక్స్. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా వేవ్ పూల్. ఇది రోజుకు 6 టైమ్స్ మాత్రమే రన్ చేస్తారు పర్టికులర్ టైమింగ్లో. ఈ వేవ్ పూల్ ఏంటంటే వేవ్స్ ఆర్టిఫిషియల్గా రన్ అవుతాయి. మనకు సముద్రంలో వేవ్స్ ఎలాగైతే వస్తాయో అలాగే ఇక్కడ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇవన్నీ కూడా వాటర్ రైడ్స్. ఇందులో కూడా మళ్ళీ పెద్దవాళ్ళకు సపరేట్, పిల్లలకి సపరేట్ రైడ్స్ ఉన్నాయి. ఈ వాటర్ రైడ్స్ చాలా పొడవుగా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. కాకపోతే వాటర్ రైడ్స్ ఏంటంటే మనకు 12:30కి స్టార్ట్ అవుతాయి. సో ఈలోపు మనము మిగతా ల్యాండ్ రైడ్స్ అన్నీ చూసేసుకొని వాటర్ రైడ్స్కి అయినా వెళ్ళొచ్చు, లేదా స్లోగా అయినా వాటర్ రైడ్స్ చూసుకొని ల్యాండ్ రైడ్స్కి వెళ్ళొచ్చు.
సో లంచ్ మనము ఒక 2-2:30 మధ్యన తింటే కూడా సరిపోతుంది. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్డ్గా వెళ్తే మనం అన్ని రైడ్స్ కవర్ చేసుకోవచ్చు. లేకపోతే చాలా మటుకు మనము మిగిలిపోతాయి రైడ్స్, బాధేస్తుంది లాస్ట్లో. ఇవన్నీ కూడా చిన్నపిల్లల వాటర్ రైడ్స్. పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వాటర్ రైడ్స్. ఇలా బకెట్లో వాటర్ అన్నీ నిండిపోయి ఒక్కసారిగా పడుతూ ఉంటే చాలా బాగా వాళ్ళు థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ అవుతారు, చాలా చిల్ అవుతారు. మనం కూడా ఈ వాటర్ రైడ్స్ చేస్తున్నప్పుడు నిజంగా ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఫీల్ అవుతాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్విమ్ సూట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇక్కడ రెంట్కైనా తీసుకోవచ్చు, లేదా మన దగ్గర ఓన్గా ఉంటే అదైనా తీసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు మనకి ఇక్కడ షాప్స్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది లేజీ రివరు. అంటే పేరుకు తగ్గట్టు ఈ రివర్ చాలా స్లోగా లేజీగా వెళ్తూ ఉంటుంది. అంటే వాటర్ అంతా లేజీగా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ ట్యూబ్ మీద కూర్చున్నప్పుడు కూడా మనము చాలా స్లోగా రిలాక్స్ అవుతూ వెళ్తూ ఉండొచ్చు. చాలా బాగుంటుంది ఈ రైడ్ కూడా. మీరు వండర్లా వెళ్తే కంపల్సరీ ఈ రైడ్ ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు రెస్టారెంట్స్ 3-4 ఉంటాయి అక్కడక్కడ. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఫుడ్ కూడా కూపన్. సో మాకు 20% డిస్కౌంట్ కూడా వచ్చింది ఫుడ్ మీద. అండ్ ఫుడ్ వైజ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ కూడా బఫే ఫుడ్ కాబట్టి మనం ఇష్టం వచ్చినంత ఫుడ్ తినొచ్చు. బఫే కాకుండా మనము ఇండివిజువల్గా ఏదైనా ఐటెం తీసుకుంటే మాత్రం చాలా రేట్స్ ఉన్నాయి. అసలు మనము ఆ రేట్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఒక బిర్యానీనే 499 అలా ఉందన్నమాట. సో మేము పిల్లలు ఉన్నారు కదా, బఫే సిస్టమే వెళ్దామని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. నైట్ టైం కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి 399 రూపీస్ సపరేట్గా ఛార్జ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి కొన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అందులో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్పెషల్ ఈవెంట్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా నైట్ వ్యూ. చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్లో వండర్లా చూస్తూ ఉంటే. సో అదండి ఈ వండర్లా విశేషాలు. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా మీ పిల్లల్ని వండర్లాకి తీసుకెళ్ళి అన్ని అడ్వెంచరస్ రైడ్స్, వాటర్ రైడ్స్ తోటి ఎంజాయ్ చేయండి. పెద్దవాళ్ళకైతే ఒక స్ట్రెస్ బస్టర్ లాగా, పిల్లలకైతే ఒక థ్రిల్లింగ్ లాగా అనిపిస్తుంది. ఐ లవ్ వండర్లా అని ఇక్కడ ఉన్నట్టు నిజంగానే వండర్లాని లవ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.